ఈ ప్రశ్న దగ్గర చాలా మందికి డౌట్ ఏంటంటే, ఇతడు దొంగ, శిలువ మీద ఉన్నాడు, బాప్తిసం పొందాడా, పరిశుద్ధాత్మను పొందుకొని సంఘంలో అంటుకట్టబడ్డా, శ్రమలు ఎదుర్కొన్నాడా? లేదు కదా. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఇతడు రక్షణ పొందగలిగాడు. ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఇదే. ఇప్పుడు చాలా అవుతాను. మీరు మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనాలంటే 100 రూపాయలు ఇచ్చి 2 కేజీలు చక్కెర, 2 కేజీలు గోధుమ పిండి అని అడుగుతారు. ఏమిచ్చి? డబ్బు ఇచ్చి. కానీ రక్షణ విషయంలో ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరా? అంటే నేను ఈ పని చేసి పరలోక రాజ్యానికి వెళ్తా, ఈ పని చేసి సాధిస్తా. నువ్వు సాధించేది కాదు, అది ఉచితంగా వచ్చేది. అది పరలోక రాజ్యానికి ఎవడు ధైర్యంగా వెళ్ళలేడు. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా పరిశుద్ధాత్మను పొందుకునే శక్తి మనకు లేదు. ఆయన ఉచితంగా ఇస్తాడు. మొదట ఒక మాట చెప్పా, 10,000 తలాంతులు అప్పు కలిగిన వాడు నీ అప్పు అంతయు తీర్చివేతును అన్నాడా? సాధ్యమేనది కాదు. మారు మనసు పొందినటువంటి యవన కాలంలో శరీర కోరికలు జయించలేనప్పుడు, ఆత్మీయతలో నమ్మకంగా బతకలేనప్పుడు ప్రతి క్రైస్తవుడు ఇదే ఏడుస్తాడు. ఏంటి ఆ ఏడుపు? నా వల్ల కావట్లేదు, కృప చూపించు స్వామి, దయ చూపించు స్వామి. రెండవ దొంగ అన్నది అదే. ఏమని? అయ్యా, ఇది మాకు న్యాయమే, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. అప్పుడు ప్రభు వాడితో చెప్పే మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు.